హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు ఆల్గో ట్రేడర్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు రాజా అండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక స్ట్రాటజీ డిస్కస్ చేసుకోబోతున్నామండి. ఇది రెగ్యులర్గా మనం డిస్కస్ చేసుకునే ఇంట్రాడే స్ట్రాటజీ కాదు ఫ్రెండ్స్, ఇది ఒక పొజిషనల్ స్ట్రాటజీ. ఓకే. అండ్ ఎస్పెషల్లీ ఎవరైతే జాబ్ హోల్డర్స్ ఉంటారో, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారో, వాళ్ళకి ఈ స్ట్రాటజీ అనేది యూజ్ అవటం జరుగుతుందండి. ఓకే, ఎందుకంటే వాళ్ళు స్టాక్ మార్కెట్లో ఎక్కువ టైం స్పెండ్ చేయలేరండి. సో దానికోసం అని చెప్పి మినిమం టైం స్పెండ్ చేసే స్ట్రాటజీ, అంటే తక్కువ మెయింటెనెన్స్ ఉండే స్ట్రాటజీని ఒకటి మనం ఇవాళ డిస్కస్ చేసుకుందామండి. ఓకే, సో అది ఫ్రెండ్స్. అండ్ బిఫోర్ వి డిస్కస్, ఒకవేళ కనుక మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. అట్లాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, ఎందుకంటే ఈ ఛానల్లో మీకు చాలా కొత్త కొత్త స్ట్రాటజీస్ కానీ, ఇండికేటర్స్ కానీ, ఆల్గో టూల్స్ గురించి కానీ డిస్కస్ చేయడం జరుగుతుందండి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ఫ్రెండ్స్. మీ అందరికీ తెలుసు మన వెబ్సైట్ నేమ్ bluechipalgos.com. ఇక్కడ మన అన్ని స్ట్రాటజీస్, ఆల్గో టూల్స్ అన్నీ ఉంటాయండి. సో మీరు కనుక ఫ్రీ ఉంటే ఈ వెబ్సైట్ని విజిట్ చేయండి, bluechipalgos.com. ఈ సైట్లో మీకు రీసోర్సెస్ అని ఒక లింక్ ఉంటుందండి. రీసోర్సెస్ కింద స్ట్రాటజీస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో మీరు కనుక ఈ స్ట్రాటజీస్ పేజ్ని ఓపెన్ చేస్తే మీకు రీసెర్చ్ ల్యాబ్ అని ఒక బ్లాగ్ ఓపెన్ అవుతుందండి. ఓకే, ఈ రీసెర్చ్ ల్యాబ్లోనే మనం అన్ని టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ కానీ, ఇండికేటర్స్ని కానీ, లేకపోతే డేటా పాయింట్స్ని కానీ డిస్కస్ చేయడం జరుగుతుందండి. ఈ ఇయర్ నుంచి ఈ రీసెర్చ్ ల్యాబ్ మీద మా టీం ఎక్కువ ఫోకస్ పెడుతుంది. సో మీకు చాలా చాలా కొత్త కొత్త స్ట్రాటజీస్ కానీ, లేకపోతే బ్యాక్ టెస్టెడ్ రిపోర్ట్స్ కానీ మీకు తీసుకురావడం జరుగుతుందండి. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, bluechipalgos.comలోకి వెళ్ళి రీసోర్సెస్ కింద స్ట్రాటజీస్ అని ఉంటుందండి. ఓకే, ఆ స్ట్రాటజీస్ మీద క్లిక్ చేస్తే మీరు ఈ రీసెర్చ్ ల్యాబ్కి వెళ్తారు. ఇందులో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోయేది స్ట్రాటజీ 10 అండి. ఓకే, ఈ స్ట్రాటజీ 10లో మీకు అన్ని పారామీటర్స్ అన్నీ ఆల్రెడీ ఉన్నాయండి. బ్యాక్ టెస్టెడ్ రిపోర్ట్తో పాటు నెంబర్స్ అండ్ ప్రూఫ్స్తో పాటు అన్నీ ఉన్నాయండి. బట్ స్టిల్ మనం ఒకసారి స్ట్రాటజీని డిస్కస్ చేద్దాం ఫస్ట్, సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఫ్రెండ్స్, ఇందాక నేను చెప్పినట్టుగా ఇది ఒక బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ అండి. ఓకే, ఇందులో మనం ఓన్లీ బ్యాంక్ నిఫ్టీతోనే ట్రేడ్ చేస్తామండి. అండ్ ఇది ఒక పొజిషనల్ స్ట్రాటజీ. సో ఫస్ట్ మనం స్ట్రాటజీ ఏంటో చూద్దామండి. ఈ స్ట్రాటజీలో మనం ఒక కాల్ ఆప్షన్ అండ్ అట్లాగే ఒక పుట్ ఆప్షన్ని మనం సెల్ చేస్తామండి. ఎప్పుడు సెల్ చేస్తామంటే ఎక్స్పైరీ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ రోజు మనం సెల్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, మనందరికీ తెలుసు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ థర్స్డే స్టార్ట్ అవుతుందండి. థర్స్డే స్టార్ట్ అయ్యి మనకి నెక్స్ట్ వెన్స్డే మనకి ఎక్స్పైరీ ఉంటుందండి. ఓకే, సో ఇది మన అందరికీ తెలుసండి. థర్స్డే స్టార్ట్ అవుతుంది ఎక్స్పైరీ, అండ్ దెన్ వెన్స్డేన క్లోజ్ అవుతుంది. థర్స్డే మార్నింగ్ అరౌండ్ 9:15 టు 9:20. ఓకే, 9:15 టు 9:20 మధ్యలో మీరు ఎప్పుడైనా కూడా మీరు ఈ స్ట్రాటజీని ఇనిషియేట్ చేయాలండి. ఓకే, ఏం చేస్తామంటే మనం ఒక కాల్ ఆప్షన్ని, ఒక పుట్ ఆప్షన్ని ఏదైతే 300 రూపీస్ ప్రీమియం దగ్గర ఉంటాయో ఆ కాల్ ఆప్షన్ని, ఆ పుట్ ఆప్షన్ని మనం సెల్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, ఇది ఏదైనా ఉండొచ్చండి, ఓటీఎం, ఐటీఎం, ఏటీఎం, ఏ స్ట్రైక్ అయినా అయ్యి ఉండొచ్చు, మనకు దాంతో సంబంధం లేదు. కానీ 300 రూపీస్కి నియరెస్ట్ ఉండాలండి. ఓకే, ఉన్న ప్రీమియం ఏదైతే ఉంటుందో ఆ స్ట్రైక్ని మనం సెల్ చేస్తాం. ఓకే, ఈ విధంగా మనం చేయటం వల్ల మనం 600 రూపీస్ ప్రీమియంని కలెక్ట్ చేస్తామండి. ఓకే, అండ్ వెరీ సింపుల్ అండి. ఒకవేళ 600 రూపీస్ ప్రీమియం మనకి రావాలి అంటే మార్కెట్ ఎక్కువ మూమెంట్ లేకుండా ఒక కన్సాలిడేటెడ్ ఫేజ్లో ఉంటే 1 వీక్ మనకి 600 రూపీస్ ప్రీమియం వస్తుంది, వెరీ గుడ్ ప్రాఫిట్ వస్తుంది. అట్లా కాకుండా మార్కెట్ ఒక సైడే ట్రావెల్ చేస్తుంది అనుకోండి ఫ్రెండ్స్. ఓకే, అది పైకి కానివ్వచ్చు, కిందకి కానీ, అప్పుడు మనకి ఒక సైడ్ స్టాప్ లాస్ హిట్ అవుతుంది, సెకండ్ సైడ్ మనకి ప్రాఫిట్ వస్తుంది. సో 300 రూపీస్ లాస్, 300 రూపీస్ ప్రాఫిట్, ఆల్మోస్ట్ నో ప్రాఫిట్ నో లాస్లో ఉంటామండి. ఓకే, అండ్ మార్కెట్ వి షేప్ కానీ, యూ షేప్ కానీ, ఎన్ షేప్ కానీ చేస్తే మనకి బోత్ సైడ్స్ లాస్ వస్తుందండి. 600 పాయింట్స్ మొత్తం పోయే ఛాన్స్ కూడా ఉంటుందండి. ఓకే, సో ఇది వెరీ సింపుల్ అండి, జస్ట్ సింపుల్ షార్ట్ స్ట్రాడిల్ ఆర్ స్ట్రాంగిల్ కాన్సెప్ట్ ఇది. ఓకే, అండ్ ఫ్రెండ్స్, అట్లాగే మనం ఈ స్ట్రాటజీలో ఉన్న డ్రాబ్యాక్స్ కూడా డిస్కస్ చేసుకుందామండి. ఎందుకంటే స్ట్రాటజీస్ని స్టార్ట్ చేసే ముందు మీకు దాని ప్రోస్ అండ్ కాన్స్ రెండు తెలిస్తేనే అది మీకు సూట్ అవుతుందో లేదా అనేది మీకు అర్థమవుతుందండి. ఓకే, సో మనం రెండు డిస్కస్ చేసుకుందామండి. ఎండ్ ఆఫ్ ద వీడియో మనం ఒక సమ్మరీ కూడా చూద్దాం. ఓకే, సో ఇది జనరల్గా మన పే ఆఫ్ డయాగ్రామ్ అనుకోవచ్చు, లేకపోతే ప్రాఫిట్ లాస్ సినారియో అనుకోవచ్చు, రైట్? సో కాన్సెప్ట్ అయితే ఇదేనండి. మనం థర్స్డే మార్నింగ్ ఓకే అరౌండ్ 9:15కి ఇనిషియేట్ చేస్తాము. వెన్స్డే 3:25 ఆర్ 3:29, ఓకే, ఐ మీన్ బేసిక్గా మార్కెట్ క్లోజ్ అయ్యే 5 minutes వరకు కూడా దీన్ని హోల్డ్ చేసుకోవచ్చు.
ఆ టైంకి ఏ పొజిషన్స్ అయితే ఉంటాయో ఆ పొజిషన్స్ మనం ఎగ్జిట్ అయిపోతాం. ఓకే. అది 2 లెగ్స్ కావచ్చు, ఒక లెగ్ కావచ్చు. ఆ టైంకి మనకి ఇంకా పొజిషన్స్ ఏమైనా ఓపెన్‌లో ఉంటే మనం ఎగ్జిట్ అయిపోయి క్లోజ్ చేసి మన పొజిషన్స్‌ని మనం ఎగ్జిట్ అయిపోతామండి. ఓకే. సో, ఇది వెరీ సింపుల్ స్ట్రాటజీ. ఇప్పుడు ఇందులో మనం కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసుకోవాలండి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఆబ్వియస్లీ మనం షార్ట్ సెల్లింగ్ చేస్తున్నాం కాబట్టి మనకి రిస్క్ అనేది అన్లిమిటెడ్ ఉంటుందండి. ఎందుకంటే మనం పొజిషనల్ ట్రేడింగ్ చేస్తున్నాం పైగా. రైట్? సో, మన క్యాపిటల్ ప్రొటెక్షన్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ పొజిషనల్ ట్రేడింగ్ మీరు కంపల్సరీగా క్యాపిటల్ ప్రొటెక్షన్ మీద ఫోకస్ చేయాలి. సో, మనం దానికోసం మనం ఏం చేస్తున్నామంటే 2 లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీ పెట్టుకుంటున్నామండి. ఓకే. ఫస్ట్‌ది ఏంటంటే స్టాప్ లాస్. మీరు ఈ కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్‌ని ఇనిషియేట్ చేసిన తర్వాత థర్స్‌డే మార్నింగ్ ఇమ్మీడియేట్‌గా మీరు చేయాల్సింది ఏంటంటే దీనికి స్టాప్ లాస్ పెట్టాలండి 100%. అట్లాగే పుట్ సైడ్ కూడా స్టాప్ లాస్ పెట్టాలండి 100%. ఓకే. ప్లీజ్ రిమెంబర్ ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను, ఇది కంబైన్డ్ స్టాప్ లాస్ కాదండి. ఇండివిడ్యువల్ స్టాప్ లాస్. అంటే 100% మీరు కాల్ ఆప్షన్‌కి పెట్టాలి. పుట్ ఆప్షన్‌కి కూడా 100% పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 280 రూపీస్‌లో దొరికిందండి పుట్టు. ఓకే. 280కి 100% అంటే 560 రూపీస్ అవుతుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 320కి దొరికితే 640 రూపీస్ అవుతుంది. సో, ఎంత ప్రీమియం అయితే మీకు దొరికిందో దానికి 100% మీరు స్టాప్ లాస్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. 2 విడివిడిగా కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్. ఓకే. సో, ఇట్లా మీరు స్టాప్ లాస్ పెట్టడం వల్ల ఇన్ కేస్ ఒకవేళ మార్కెట్ కనుక వయలెంట్‌గా మూవ్ అయినా కూడా మనం స్టాప్ లాసెస్ హిట్ అవ్వటం వల్ల మైనర్ లాసెస్, ఓకే, ఆర్ మీడియం లాసెస్‌తో మనం వెనక్కి రావటం జరుగుతుంది. అంటే మరి పోర్ట్‌ఫోలియో 20-30% పోకుండా ఒక్క రోజులోనే ఆర్ 1 వీక్‌లోనే మనం స్టాప్ లాసెస్ పెట్టుకుంటే మన రిస్క్ అపెటైట్‌కి తగ్గట్టు స్టాప్ లాస్ పెట్టుకుంటే మనం కొంచెం లాస్‌లో బయటికి రావటం జరుగుతుంది. సో, దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ అండి. ఓకే. అండ్ సెకండ్ థింగ్ డిస్కస్ చేసుకునే ముందు మనం ఒక చిన్న విషయం మాట్లాడుకోవాలి. ఎప్పుడైతే మీరు పొజిషనల్ ట్రేడింగ్ చేస్తారో, ఓకే, మీకు రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. ఓకే. ఎవరైనా అడ్వాన్స్డ్ ట్రేడర్స్ ఆల్రెడీ వీడియో చూస్తుంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసండి. పొజిషనల్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఎక్కువగా వర్రీ అయ్యేది దేనికంటే బ్లాక్ స్వాన్ ఈవెంట్స్. బ్లాక్ స్వాన్ ఈవెంట్స్ అంటే మార్కెట్‌లో ఏమైనా నెగెటివ్ న్యూస్ ఉంటే మార్కెట్ ఓపెన్ అయ్యేటప్పుడే 10%, 5%, 6% పడుతుందండి. ఓకే. సో, ఆ టైంలో మనకి హెవీగా లాసెస్ రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే. కాల్ ఆప్షన్ కానీ, పుట్ ఆప్షన్ కానీ మనం సెల్లర్స్ కదండీ. సో, మార్కెట్ కింద పడినప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ పుట్ ఆప్షన్ 300ది రూ. 1000, 2000, 3000 కూడా వెళ్ళిపోవచ్చండి. ఓకే. కోవిడ్‌లో అలాగే జరిగిందండి. మనకి కోవిడ్ టైంలో ఆల్మోస్ట్ మార్కెట్ 10% లోవర్ సర్క్యూట్‌లో కూడా ఓపెన్ అయింది. సో, పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ సిన్స్ మనం పొజిషనల్ ట్రేడింగ్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీగా మనం హెడ్జింగ్స్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. హెడ్జింగ్ అంటే ఇట్స్ లైక్ ఇన్సూరెన్స్ మనకి. ఓకే. సో, మనం హెడ్జింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే జనరల్‌గా పొజిషన్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఏం చేస్తారండి? లెట్ అస్ సే ఇది షార్ట్ ట్రయాంగిల్ పే ఆఫ్ డయాగ్రామ్ అనుకుందాం. ఓకే. ఇక్కడ మనం ఏం చేసామండి? ఒక పుట్‌ని మనం సెల్ చేసాం. ఓకే. అట్లాగే ఇక్కడ ఒక కాల్‌ని మనం సెల్ చేసాం. జనరల్‌గా పొజిషన్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఏం చేస్తారంటే హెడ్జింగ్ పెట్టుకుంటారండి. ఓకే. హెడ్జింగ్ అంటే ఏంటంటే ఒక పుట్‌ని బై కూడా చేస్తారండి. తక్కువ వాల్యూ ఉన్న పుట్‌ని. అలాగే ఒక కాల్‌ని కూడా బై చేస్తారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం 300 రూపీస్ దగ్గర మనం సెల్ చేసాం కదా ఫ్రెండ్స్. ఇక్కడ 300 చేసాం. ఇక్కడ 300 చేసాం. ఓకే. ఇక్కడ ఏం చేస్తారంటే బై ఒక ఎంతైనా ఒక 50 రూపీస్ గాని, 100 రూపీస్ గాని, 80 రూపీస్ గాని ఎంతో కొంత ఏం చేస్తారంటే బై కూడా చేస్తారండి. సో, మార్కెట్ ఒకవేళ కనుక 5%, 10% పడితే ఇందులో లాస్ వస్తుంది. ఇందులో కొంచెం ప్రాఫిట్ వచ్చి రికవర్ అవుతుందండి. ఓకే. సో, దాన్ని మనం హెడ్జెస్ అంటామండి. ఓకే. సో, ఇది చాలా కామన్ అండి మార్కెట్‌లో. కానీ ఇక్కడ మనం ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఈ హెడ్జెస్ పెడతామో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ హెడ్జెస్ ఏమవుతాయంటే లెట్స్ సే మీరు 50 రూపీస్ కాల్ ఆప్షన్ బై చేశారు. 50 రూపీస్ పుట్ ఆప్షన్ బై చేశారు. అంటే 100 రూపీస్ ప్రీమియంని మీరు మళ్ళీ వెనక్కి మార్కెట్‌కి ఇచ్చేస్తున్నారు. మీరు ఆల్రెడీ 600 రూపీస్ ఇక్కడ కలెక్ట్ చేసుకున్నారు. 100 రూపీస్‌ని మీరు మళ్ళీ మార్కెట్‌కి ఇస్తున్నారు. ఈ 100 రూపీస్ అనేది చాలా చాలా ఎక్కువ ఎక్స్‌పెన్స్ అండి. ఓకే. ఇది మనకు ఒక టైప్ ఆఫ్ ఎక్స్‌పెన్స్. ఓకే. దీనివల్ల ఏమవుతుందంటే ఎవ్రీ వీక్ మీకు బ్లాక్ స్పాన్ ఈవెంట్ అనేది ఎప్పుడో 2 ఇయర్స్, 3 ఇయర్స్, 5 ఇయర్స్‌కి ఒకసారి వస్తుంది. ఈ 100 రూపీస్ మీకు ఏమవుతుందంటే ఎవ్రీ వీక్ ఆల్మోస్ట్ ఇది జీరో అయిపోతుందండి. జీరో అయిపోయి మీకు ఇది ఒక ఎక్స్‌పెన్స్ రూపంలో ఒక బర్డెన్ లాగా ఫార్మ్ అయిపోతుంది. ఓకే. సో, చాలామంది పొజిషనల్ ట్రేడర్స్‌కి ఎందుకు ప్రాఫిట్స్ రావు అంటే ఈ హెడ్జింగ్ వల్లనే వాళ్ళకి చాలా ప్రాఫిట్స్ అనేవి తగ్గిపోతాయి. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఒకవేళ ఇక్కడ లాస్ వచ్చిందనుకోండి, ఈ లాస్‌తో పాటు ఈ లాస్ కూడా యాడ్ అవుతుంది.
ఇన్ కేస్ ఒకవేళ మీకు ఇక్కడ ప్రాఫిట్ వచ్చిన 600 రూపీస్, అందులోంచి మళ్ళీ 100 రూపీస్ మీకు ఎక్స్‌పెన్సెస్ రూపంలో వెళ్ళిపోతాయి. అంటే మీకు ఓన్లీ నెట్ వచ్చేసి 500 రూపీసే వస్తుంది. సో, మీకు ప్రాఫిట్ వచ్చినా, లాస్ వచ్చినా ఈ సెల్ కాల్స్‌లో ఇది మాత్రం మీకు ఖచ్చితంగా ఒక లాస్ కిందే యాడ్ అవుతుందండి. ఒక ఎక్స్‌పెన్స్ కింద. రైట్? సో, అందుకని ఇక్కడ మనం కొంచెం కేర్‌ఫుల్‌గా చిన్న మోడిఫికేషన్స్ చేసుకోవటం వల్ల చాలా ఎక్స్‌పెన్స్ మనం తగ్గించుకోగలం. ఎట్ ద సేమ్ టైమ్ హెడ్జింగ్ కూడా మనం పెట్టుకోవచ్చండి. ఓకే. సో, అదే ఇప్పుడు మనం సెకండ్ పాయింట్‌లో డిస్కస్ చేసుకుంటున్నాం. అదేంటంటే సెకండ్ పాయింట్, లెటెస్ట్ సే మనం హెడ్జింగ్ తీసుకుందామండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీమియమ్స్ 50 రూపీస్ అండి. 50 రూపీస్ ప్రీమియం బై చేయొచ్చండి. నేను ఆల్రెడీ బ్యాక్ టెస్టింగ్ చేశాను. అండ్ చాలా వాల్యూస్ని టెస్ట్ చేసాం మేము. సో 100 రూపీస్ అయితే మరీ టూ మచ్ ఎక్స్పెన్స్ అయిపోతుంది. అట్లాగే 20 రూపీస్, 10 రూపీస్ కనుక తీసుకుంటే దానివల్ల పెద్ద మనకి యూజ్ ఉండదు హెడ్జింగ్ చేయడం వల్ల. సో మనకి హెడ్జింగ్ వాల్యూ ఉండాలి, అట్లాగే ఎక్కువ ఎక్స్పెన్స్ ఉండకూడదంటే 50 రూపీస్ కాల్ ఆప్షన్, 50 రూపీస్ పుట్ ఆప్షన్ జనరల్గా బై చేస్తే బెటర్. ఓకే. సో ప్రీమియం అయితే 50 రూపీస్ అండి ఫిక్స్. అయితే ఇప్పుడు ఇక్కడ మనం చిన్న మోడిఫికేషన్స్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు అబ్జర్వ్ చేస్తే ఈ బ్లాక్ స్వాన్ ఈవెంట్స్ అనేది జనరల్‌గా మనకి ఎప్పుడవుతుందంటే లోవర్ సైడే అవుతుందండి. ఎటు సైడ్ అవుతుందంటే లోవర్ సైడే అవుతుంది ఖచ్చితంగా. ఓకే. అప్పర్ సైడ్ అనేది అవ్వటం చాలా చాలా రేర్ అండి. ఓకే. మీరు హిస్టరీ కూడా చూసుకోండి లాస్ట్ 40, 50 ఇయర్స్. ఆహ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ స్వాన్ ఈవెంట్స్ అయ్యేదే చాలా రేర్ అవుతాయి. అయ్యేది కూడా ఎట్లా అవుతుందంటే ఎప్పుడైనా మార్కెట్‌లో ఆహ్, ఒక బ్యాడ్ న్యూస్ ఉందనుకోండి వరల్డ్ మార్కెట్‌లో, అన్ని కంట్రీస్ కూడా లోవర్ సర్క్యూట్స్‌లో ఓపెన్ అవుతాయి. 5%, 3%, 10% అట్లాగా. ఓకే. కానీ పాజిటివ్ న్యూస్ ఉంటే మాత్రం అది ఎవ్రీ కంట్రీకి ఇండివిడ్యువల్‌గా ఉంటుందండి. ఓకే. ఒక పాజిటివ్ న్యూస్ అందరూ షేర్ చేసుకోరు వరల్డ్‌లో. ఓన్లీ నెగెటివ్ న్యూసే షేర్ చేసుకుంటారు. సో, మనకి అప్ సైడ్ 4%, 5%, 10% అనేది ఇప్పటి వరకు ఎప్పుడు అవ్వలేదు. మేబీ ఎలక్షన్స్ టైమ్‌లో అప్పుడు అవుతుందండి. ఆ టైమ్‌లో ఎనీవేస్ మనం దీన్ని అవాయిడ్ చేస్తాము. బట్ అదర్‌వైజ్ మీకు ఎప్పుడు కూడా నెగెటివ్ న్యూస్ వల్లే మీకు మార్కెట్ అనేది లోవర్ సర్క్యూట్స్‌లో లేకపోతే కిందకి పడుతుందండి. అట్లాంటప్పుడు మనం వై షుడ్ వి టేక్ ఏ కాల్ ఆప్షన్ హెడ్జింగ్? ఓకే. మనకి జనరల్‌గా అసల పైకి వెళ్ళనే వెళ్ళదు. ఎప్పుడైనా ఒకవేళ వెళ్ళినా కూడా అది కొంచెం 1%, 1.5% మనకి పైకి వెళ్తుంది. సో, అట్లాంటప్పుడు మనం ఎవ్రీ వీక్ కాల్ ఆప్షన్ హెడ్జెస్ పెట్టుకొని అమౌంట్ వేస్ట్ చేసే అవసరం లేదండి మనకి. ఓకే. సో, కాల్ సైడ్ మనం హెడ్జెస్‌ని కంప్లీట్‌గా షట్ డౌన్ చేసేస్తున్నాం. ఆల్‌రైట్. ఓన్లీ మనం ఏం చేస్తున్నామంటే పుట్ సైడ్ మాత్రమే మనం హెడ్జెస్‌ని పెడుతున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. ఈ సెకండ్ పాయింట్‌లో ఇది సబ్ పాయింట్ అండి. ఇది ఏ ఒక సబ్ పాయింట్. అండ్ బి సబ్ పాయింట్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. జనరల్‌గా హెడ్జింగ్ చేసేవాళ్ళు ఏం చేస్తారంటే థర్స్‌డే సెల్ కాల్ తీసుకుంటారండి. సెల్ కాల్, సెల్ పుట్. అలాగే అదే టైంలో బై కూడా తీసుకుంటారండి. తీసుకొని ఎంతసేపు అయితే ఈ సెల్ హోల్డ్ చేస్తున్నారో బై కూడా అంతసేపు హోల్డ్ చేస్తారండి. ఓకే. అంటే ఈ కేస్‌లో మనం ఏం చేస్తున్నాం 5 డేస్ కంప్లీట్‌గా హోల్డ్ చేస్తున్నాము. సో, అట్లాగే బైలు కూడా మనం 5 డేస్ హోల్డ్ చేస్తున్నాం. ఓకే. కానీ ఇక్కడ ఒక మీరు చిన్న పాయింట్ అబ్జర్వ్ చేయండి. మార్నింగ్ 9:16 నుంచి 3:29 వరకు డైలీ ఎవ్రీ డే చాలా టైం డీకే జరుగుతుందండి. రైట్? ఆప్షన్స్‌లో ఎవ్రీ ఆప్షన్ స్ట్రైక్‌లోనూ కూడా టైం డీకే జరుగుతుంది. దానివల్ల ఆప్షన్ వాల్యూ పడిపోతూ ఉంటుంది. మనకి మార్నింగ్ ప్రొటెక్షన్ అవసరం లేదండి. 9:16-3:29 మనకు అవసరం లేదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ స్టాప్ లాస్ ఉంది ఇక్కడ. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అట్లాంటప్పుడు మనకి హెడ్జింగ్స్‌తో సంబంధం ఏంటి? మనకి హెడ్జింగ్‌తో పనే లేదండి మార్నింగ్. మనకు ఓన్లీ ఓవర్‌నైట్ ప్రొటెక్షనే కావాలి ఫ్రెండ్స్. రైట్? సో, దానికోసం మనం ఏం చేస్తామంటే అసలు మనం మార్నింగ్ ఈ హెడ్జింగ్ అనే దాన్ని హోల్డ్ చేయం ఫ్రెండ్స్. ఓకే. మనం ఏం చేస్తామంటే ఎవ్రీ టైమ్, ఎవ్రీ డే మార్కెట్ క్లోజ్ అయ్యే టైంలో మనం హెడ్జెస్‌ని తీసుకుంటామండి. ఓకే. అరౌండ్ 3:25కి లేకపోతే 3:27, 3:28కి అట్లా. అండ్ నెక్స్ట్ డే అరౌండ్ 9:17కి, 9:18కి అట్లా మనం ఎగ్జిట్ అయిపోతాం. వెరీ సింపుల్. ఓన్లీ మనకు ఓవర్‌నైట్ ప్రొటెక్షనే కావాలి కాబట్టి, నైట్ మనం అంటే మార్కెట్ క్లోజ్ అయ్యే జస్ట్ బిఫోర్ 2, 3 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ మనం ఎంటర్ అవుతాం. నెక్స్ట్ డే మార్కెట్ ఓపెన్ అవ్వంగానే మనం క్లోజ్ చేసేస్తాం. ఓకే. దీనివల్ల మీరు చాలా 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 ప్రీమియం అనేది సేవ్ చేయొచ్చండి. ఓకే. మీకు కొంచెం బ్రోకరేజ్ చార్జెస్ అవి పోయినా మీకు ప్రీమియం అనేది చాలా సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే. సో, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటండి, ఏదైతే పుట్ హెడ్జింగ్ చేస్తున్నామో మనం, పుట్స్‌ని బై చేస్తున్నామో, ఆ పుట్‌ని రోజు ఈవినింగ్ బై చేస్తాము. నెక్స్ట్ రోజు మార్నింగ్ ఎగ్జిట్ అయిపోతాం. మళ్ళీ ఈవినింగ్ ఎంటర్ అవుతాం. నెక్స్ట్ మార్నింగ్ ఎగ్జిట్ అయిపోతాం. రైట్? ఇది పాయింట్ బి. 2బి. సో, ఈ 2 ప్రొటెక్షన్స్ కనుక మీరు పెట్టుకుంటే మీకు ఈ స్ట్రాటజీ అనేది సేఫ్‌గా ఉంటుందండి. ఓకే. ఇప్పుడు మనం చూసాం కదండీ స్ట్రాటజీ. వెరీ సింపుల్. ఏం చేస్తామండి, థర్స్‌డే కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ 300 రూపీస్ ప్రీమియం దగ్గర ఉన్నదాన్ని సెల్ చేస్తాము. అండ్ అక్కడి నుంచి ఎవ్రీ డే మనం మార్కెట్ క్లోజ్ అయ్యే 5 మినిట్స్ ముందు 50 రూపీస్ ఉన్న ఒక పుట్ ఆప్షన్‌ని బై చేస్తాం. ఓకే. అండ్ ఇది ఎగ్జిట్ ఎప్పుడు అవుతామండి, నెక్స్ట్ డే మార్నింగ్ అవుతాం. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఎగ్జిట్ అయిపోతాం.
అంతేనండి. వెరీ సింపుల్. వెరీ, వెరీ సింపుల్. ఓకే. ఇప్పుడు మనం దీని నెంబర్స్ చూద్దామండి. బ్యాక్ టెస్టెడ్ రిపోర్ట్ చూద్దామండి. లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌లో ఇది ఎంత ప్రాఫిట్ ఇచ్చింది ఏంటి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే. సో చెప్పాను కదా ఫ్రెండ్స్, మీకు రీసెర్చ్ ల్యాబ్‌లో అంటే బ్లూ చిప్ ఆల్గోస్‌లో రీసోర్సెస్ కింద ఉంటుందండి స్ట్రాటజీస్ అని. అక్కడికెళ్తే మీరు రీసెర్చ్ ల్యాబ్‌కెళ్తారు. అందులో 10థ్ స్ట్రాటజీ అండి ఇది. ఈ 10థ్ స్ట్రాటజీలో మీకు అన్ని డీటెయిల్స్ పెట్టామండి. మీకు క్యాపిటల్ కావాల్సింది 1.5 లాక్ వరకు క్యాపిటల్ కావాలి ఫ్రెండ్స్. అండ్ ఇది పొజిషనల్ బ్యాంక్ నిఫ్టీ ఇన్స్ట్రుమెంట్లో ట్రేడ్ చేస్తున్నామండి. అండ్ బ్యాక్ టెస్టింగ్ పీరియడ్ 3 ఇయర్స్‌కి బ్యాక్ టెస్టింగ్ చేశామండి. స్లిప్పేజ్ కూడా ఇంక్లూడ్ చేశామండి. 0.5% స్లిప్పేజ్ కూడా, ఎందుకంటే ఇది కూడా ఒక ఎక్స్‌పెన్స్ టైపు. సో మీకు ఇమేజెస్ ఏమైనా చూడాలి అంటే క్లిక్ చేయండి. అప్పుడు ఎన్‌లార్జ్ అవుతే మీకు క్లియర్‌గా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు అరౌండ్ 2,20,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందండి 3 ఇయర్స్‌కి. ఓకే. అండ్ ఎక్స్‌పెక్టెన్సీ 0.72 వెరీ గుడ్ అండి ఇది. అండ్ రిటర్న్ టు ఎండిడి రేషియో కూడా 7.44 అంటే అది కూడా గుడ్ ఎండిడి రేషియో అని చెప్పుకోవచ్చండి మనం. ఓకే. అండ్ మెయిన్‌గా మీరు ఫోకస్ చేయాల్సింది డ్రాడౌన్స్ అండి. ఓకే. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు డ్రా డౌన్ కానీ లేకపోతే మాక్సిమం లాస్, ఫర్ ఎగ్జాంపుల్ మాక్సిమం లాస్ కానీ మాక్సిమం ప్రాఫిట్ కానీ ఎట్లా ఉంటుందంటే అరౌండ్ 9,000 రూపీస్ ఉంటుంది. అంటే 600 పాయింట్స్ పోయే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే 600 పాయింట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో జనరల్గా డ్రా డౌన్స్ అనేవి పొజిషనల్ స్ట్రాటజీస్లో ఎక్కువ ఉంటాయండి కంపేర్ టు ఇంట్రాడే. రైట్. మనం ఆల్రెడీ ఇంతకుముందు చాలా ఇంట్రాడే స్ట్రాటజీస్ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఎక్స్పైరీ స్ట్రాటజీస్లో అయితే రీసెంట్గా ఎవ్రీడే ఎక్స్పైరీ స్టార్ట్ అయిందండి. సో ఈ ఎక్స్పైరీ డే స్ట్రాటజీస్లో ఈవెన్ 2%, 3% డ్రా డౌన్స్ కూడా ఉన్నాయండి. అంత మంచి స్ట్రాటజీస్ ఉంటాయి మన దగ్గర. అండ్ ఇది పొజిషనల్ స్ట్రాటజీ కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటుందండి దీనికి. అరౌండ్ 6% వరకు ఉంటుందండి. 6-7%. మ్యాక్స్ లాస్ కూడా చూసుకోవచ్చు. 900 పాయింట్స్ 2 టైమ్స్ మీకు అంటే అప్ సైడ్, డౌన్ సైడ్ కనుక స్టాప్ లాస్ హిట్ అయితే 600 పాయింట్స్ కనుక పోతుంది. అప్పుడు మీకు 9,000 రూపీస్ లాస్ వస్తుందండి. ఓకే. సో 9,000 రూపీస్ ఆన్ 1.5 లాక్ అంటే ఆల్మోస్ట్ 6-7% దాకా మీకు లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ డ్రాడౌన్ చూడొచ్చండి మీరు. డ్రాడౌన్ కూడా అరౌండ్ 10,000 ఉంది. అంటే 6.6% దాకా. ప్రాక్టికల్లీ మీకు ఇది డబుల్ కూడా అవ్వచ్చు. జనరల్‌గా మేము ఏం సజెస్ట్ చేస్తామంటే బ్యాక్ టెస్టింగ్ రిపోర్ట్‌లో ఒక 100 రూపీస్ ఉంటే ప్రాక్టికల్ ట్రేడింగ్‌లో 200 రూపీస్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో మీరు డబుల్ చేసుకోండి అని చెప్తాం. సో ఇక్కడ ఆల్రెడీ మనకి 6.57% ఉంది కాబట్టి మనం ప్రాక్టికల్‌గా 13-14% డ్రాడౌన్స్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని మనం మైండ్‌లో మెంటల్‌గా ఫిక్స్ అవ్వాలండి. ఓకే. అండ్ రిమైనింగ్ రేషియోస్ అన్నీ బాగున్నాయండి. అండ్ మీరు కనుక అట్లాగే ఇక్కడ చూస్తే యావరేజ్ ప్రాఫిట్ 75,000 పర్ ఇయర్ ఉందండి. 2,20,000 ఆల్రెడీ మనం చూసాం కదా. బై 3 ఇయర్స్ చేస్తే 75,000 అంటే 50% రిటర్న్ వచ్చిందండి లాస్ట్ 3 ఇయర్స్‌లో. ఓకే. అది ఫ్యూచర్‌లో వస్తుందా రాదా అంటే ప్రాబబిలిటీ ఉండొచ్చండి. హై ప్రాబబిలిటీ ఉంది. బట్ వీ కెనాట్ గ్యారంటీ ఎనీథింగ్. 1 ఇయర్ తక్కువ రావచ్చు, 1 ఇయర్ ఎక్కువ రావచ్చు. బట్ లాస్ట్ 3 ఇయర్స్‌లో అయితే మాత్రం వెరీ గుడ్ రిటర్న్ ఇచ్చిందండి ఈ స్ట్రాటజీ. ఓకే. అండ్ డ్రాడౌన్ చెప్పాను కదండీ 6.6% ఉంది. ఎక్స్‌పెక్టెన్సీ 0.72 ఉంది. వెరీ గుడ్. 7.44 ఏమో రిటర్న్ టు ఎండిడి రేషియో ఉంది. యాక్యురసీ 58% ఫ్రెండ్స్. ఓకే. ఇక్కడ కనుక మీరు చూసుకుంటే యాక్యురసీ 36% ఉందండి. అది ఎందుకంటే జనరల్‌గా ఎవ్రీడే మనం హెడ్జెస్ తీసుకుంటాం కదండీ. హెడ్జెస్ స్లోగా లాస్‌లోనే ఎండ్ అవుతాయండి. దానికోసమని ఇట్లా ఇచ్చారండి. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. జనరల్‌గా మీరు కనుక హెడ్జెస్ పక్కన పెడితే మీకు 58% దాకా మీకు ఇందులో యాక్యురసీ ఉంటుంది. అంటే ఎవ్రీ 100 వీక్స్‌లో 58 వీక్స్ మీరు ప్రాఫిట్‌లో ఓకే ఎండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అండ్ వెరీ ఇంపార్టెంట్ మంత్లీ బ్రేకప్ చూడండి ఫ్రెండ్స్. లాస్ట్ 3 ఇయర్స్‌లో ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ గుడ్. ఓన్లీ 4 మంత్స్ మాత్రమే కొంచెం లాస్ ఇచ్చిందండి. బట్ అదర్‌వైజ్ వేరే అన్ని మంత్స్ కూడా మీకు ప్రాఫిట్‌లోనే ఎండ్ అయినాయండి. ఓకే. అండ్ ఈక్విటీ కర్వ్ కూడా ప్రెటీ స్మూత్ అండి. స్లోగా పైకి వెళ్తోంది. సో అందులో కూడా మనకేం ప్రాబ్లం లేదు. అండ్ స్ట్రాటజీ పారామీటర్స్ చూడండి ఫ్రెండ్స్. మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టుగా క్లోజెస్ట్ టు ప్రీమియం అండి. 9/16కి ఎక్స్పైరీ స్టార్ట్ అయిన రోజు తీసుకుంటాం. మళ్ళీ డైలీ చేసేది ఏం లేదండి. సెల్ కాల్స్‌లో ఆ వీక్ అంతా వెయిట్ చేసి ఎక్స్పైరీ రోజు లాస్ట్ 5 మినిట్స్‌లో ఎగ్జిట్ అవుతాం. ఓకే. 300 రూపీస్ ప్రీమియం కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్. 100% స్టాప్ లాస్ పెడతామండి. బై మాత్రం ఓన్లీ పుట్ సైడ్ చేస్తామండి. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసాం ఓన్లీ పీఈ అని. 50 రూపీస్ అండి. డైలీ అరౌండ్ 327, 328కి ఎంటర్ అవుతాం. నెక్స్ట్ రోజు 9/17కి ఎగ్జిట్ అవుతాం. ఓకే. అండ్ ఇన్ కేస్ మీరు ఈ స్ట్రాటజీని ఎగ్జిక్యూట్ చేయాలంటే మా దగ్గర ఒక మంచి టూల్ కూడా ఉందండి. ట్రేడ్ డిస్క్ అని చెప్పి. మీరు ఈ ట్రేడ్ డిస్క్ కనుక ఓపెన్ చేస్తే జస్ట్ ఇక్కడ ఆప్షన్ చైన్లో యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని మీరు ఇక్కడ మీరు చూసారు కానీ చిన్న చెక్ మార్క్స్ ఉన్నాయి స్టాప్ లాస్ కోసం. ఆ చెక్ మార్క్స్ పెట్టుకొని స్టాప్ లాస్ 100% అని పెట్టేస్తే ఈ టూల్ మీకు డైలీ ట్రాక్ చేస్తుందండి. ఓకే. 100% స్టాప్ లాస్ని ట్రాక్ చేస్తుంది. అండ్ అట్లాగే మీకు కనుక ఒకవేళ కనుక మొత్తం 600 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చిందనుకోండి ఎండ్ ఆఫ్ వెన్స్డే మీకు ఎగ్జిట్ కూడా అయిపోతుంది. ఓకే. సో అది ఫ్రెండ్స్. మీకు ఒకవేళ కనుక ఈ టూల్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో నెంబర్స్ పెడతామండి. మీరు ఒకసారి మమ్మల్ని వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి. మీకు ఇది ఫ్రీగా ఎట్లా అవైల్ చేసుకోవాలనేది మేము చెప్తాము.
ఓకే. మీరేం పే చేయాల్సిన అవసరం ఉండదు ఫ్రెండ్స్. సో అదండి. అండ్ సమ్మరీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ స్ట్రాటజీ ఎవరికి యూజ్ అవుతుందంటే జనరల్‌గా ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారో, ఎక్కువ టైమ్ స్పెండ్ చేయలేని అనుకుంటారో వాళ్ళకి ఈ స్ట్రాటజీ యూజ్ అవుతుందండి. వాళ్ళు కూడా స్టిల్ ఒక 3, 4 మినిట్స్ స్పెండ్ చేయాలి డైలీ. ఎందుకంటే ఒక చిన్న హెడ్జింగ్ తీసుకోవాలి కదండీ! అందుకని నెక్స్ట్ రోజు మార్నింగ్ ఎగ్జిట్ అవ్వాలి. సో ఇట్ విల్ హార్డ్‌లీ టేక్ 2, 3 మినిట్స్. ఓకే. 2, 3 నిమిషాల కంటే ఎక్కువ తీసుకోదండి. ఓకే. బట్ నంబర్ ఆఫ్ ట్రేడ్స్ పర్స్పెక్టివ్‌లో ఇది వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుందండి. ఎక్కువ ట్రాక్ చేయాల్సిన అవసరం లేదు. సిస్టమ్ ముందు కూర్చోవాల్సిన అవసరం లేదు. మెంటల్ టెన్షన్ ఉండదండి వాళ్ళకి. ఓకే. ఎందుకంటే హెడ్జింగ్ ఆల్రెడీ ఉంది. స్టాప్ లాస్ ఆల్రెడీ ఉంది వాళ్ళకి. ఓకే. యావరేజ్ ఇయర్లీ రిటర్న్ కూడా అరౌండ్ 50% రిటర్న్ అంటే ఇట్స్ వెరీ వెరీ గుడ్ రిటర్న్ అనే చెప్పుకోవాలి. ఓకే. అండ్ అదర్ రేషియోస్ కూడా బాగానే ఉన్నాయండి. అయితే ఈ వీళ్ళు కొంచెం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ముందుగానే మైండ్ సెట్ ప్రిపేర్ చేసుకోవాలండి. డ్రాడౌన్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి దీనికి. ఓకే. ఇంట్రాడే స్ట్రాటజీస్ లాగా కాదండి. కొంచెం డ్రాడౌన్స్ ఎక్కువ ఉంటాయి మీకు. అండ్ అట్లాగే మీరు ఈ హెడ్జింగ్ అనేది కూడా కొంచెం డైలీ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ 2, 3 థింగ్స్ తప్ప మిగతావన్నీ కూడా పారామీటర్స్ కానీ, మంత్లీ ప్రాఫిట్స్ కానీ, లేకపోతే ఎన్ని మంత్స్ ప్రాఫిట్స్‌లో క్లోజ్ అయిందని మనం ఆల్రెడీ చూసాం ఇందాక. ఆల్ అదర్ పారామీటర్స్ ఆర్ రియల్లీ, రియల్లీ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఓకే. సో అదండి ఈ బ్యాంక్ నిఫ్టీ పొజిషనల్ స్ట్రాటజీ. ఇన్ కేస్ ఒకవేళ మీకు కనుక ఇంకా అలాంటి స్ట్రాటజీస్ కావాలి అంటే ఈ రీసెర్చ్ ల్యాబ్‌ని విజిట్ చేయండి. ఆర్ ఒకవేళ కనుక మీరు ఇంకా ఈ ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్ట్రాటజీస్ అన్నీ మీకు ఫ్రీగా మీ ముందుకు తీసుకొస్తామండి. ఓకే. అండ్ మీకు ఆల్రెడీ తెలుసండి మనం ఓన్లీ స్ట్రాటజీస్ ఒక్కటే కాదు ఫ్రెండ్స్. ఒక ఇండికేటర్స్ కానీ, ఆల్గో టూల్స్ కానీ ఇట్లాంటి కొత్త కొత్త కాన్సెప్ట్స్ ఉన్న టాపిక్స్ అన్నీ కూడా మీ ముందుకు మేము తీసుకొస్తామండి ఫ్రీగా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ అట్లాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి. ఓకే. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.